పేద విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు అందించే ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ కోశానా లేదని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా కర్నూలు జిల్లా పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మేధావులు, పార్టీ నాయకులు ప్రజలతో కలిసి ఆమె ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి విద్యారంగంలో చేపట్టిన కార్యక్రమాలు జగనన్న నేతృత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో తాము చేసి చూపించామన్నారు. ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన ఘనత అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. కేవలం 5,000 కోట్లు ఖర్చు పెట్టలేక తమ బినామీలకు లబ్ధి చేకూరేలా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు డాక్టర్ విద్యను దూరం చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. విద్యార్థి లోకం ఇప్పటికైనా ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. మీరు గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసింది కాదని ఈ గవర్నమెంట్ కాలేజీలు వస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరింట్లో ఒక్కొక్క డాక్టర్ ఉంటాడని భయం. చంద్రబాబు నాయుడు గారికి భయం. నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి మెడికల్ కాలేజీలో సీట్లు వస్తే ప్రతి ఒక్కరింట్లో డాక్టర్ అవుతారని చంద్రబాబు గారికి భయం. ఇంకో విషయం అడుగుతున్నారు.